స్టార్టింగ్ అక్రాస్ వచ్చేది మహిళలు ఉంటారు. ఏ విభాగం ఎస్సీ తీసుకున్నా, యూత్ తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఇంకొకటి ఏదైనా అనుబంధ విభాగాల్లో ఏది తీసుకున్నా అందులో ఖచ్చితంగా మహిళలు ఉంటారు. వాళ్ళందరి రిప్రజెంటేషన్ వల్ల పార్టీలో సగం అంటే సగం మహిళలు ఉండాలి, మహిళా నాయకులు ఉండాలి, మహిళల యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీలో అంత పార్టిసిపేషన్ ఉండాలి. అది టార్గెట్గా మనం పెట్టుకొని మనం చేయాలి. ఒక మండల స్థాయిలో అయినా, నియోజకవర్గం మండల స్థాయిలో అయినా కూడా ఎప్పటికప్పుడు స్పందించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా లేదా మహిళా విభాగం నాయకులుగా మహిళా సమస్యల మీద లేదా ఇతర వీటి మీద అయినా సరే, అలాగే సమాజంలో ఉండే డిఫరెంట్ రుగ్మతలు, రోగాలు, వాటి మీద రియాక్ట్ కావడం కానీ, అసాంఘిక శక్తుల వాటికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేయడం కానీ, లైంగిక వేధింపుల మీద కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద, ఇప్పుడు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉన్న ఇలిసిట్ లిక్కరు పల్లెల్లో ఎక్కడ చూసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది. సామాజిక జీవితం లేదా కుటుంబాల మీద కూడా ప్రభావం పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. వాటి మీద రియాక్ట్ కావడమైనా, తల్లులుగా ప్రతి దాంట్లో రియాక్ట్ కావడానికి అవకాశం ఉంది, అవసరము ఉంది. దాని పాజిటివ్ రిజల్ట్ పార్టీకి వస్తుంది రేపు మనం చేసే యాక్టివిటీ వల్ల. ఈ పార్టీలో మనము నాయకురాళ్ళగా ఎదగడానికి పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే ఆయనకు పాలిటిక్స్ అనేది ఈ పార్టీ కాదు, ఎక్కడే ఇట్ హ్యాస్ బికమ్ సీరియస్. ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ప్రొఫెషన్. మెడిసిన్ లాగా, అడ్వకేట్, లాయర్ లాగా, ఇంకోదానిలాగా. పూర్వంలాగా అదేదో కొద్ది మందికి సంబంధించిందో మనకు సంబంధించి, లేదా ఏ పని బాట లేని వాళ్ళకో డబ్బులు ఉండేవాళ్ళు చేసేది కాదు. నిజంగా మనం అట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుకుంటారు. ఆయన రోజమ్మ మహిళ కాబట్టి ఏదో కొంచెం ఏమంటారు సెన్సిటివ్ ఇదేని అట్లేమి ఉండదు. నేను పని చేస్తున్నా, అందరూ పని చేయాలి, అందులో పురుషులైనా మహిళలైనా. అప్పుడే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. అట్లా ఎదగలిగిన వాళ్ళు ఎంతైనా ఎంకరేజ్ చేస్తాడు. మనం దానికి దీటుకోండి. కేవలం నేను మహిళను కాబట్టి రిజర్వేషన్ కోటా కింద అనుకుంటా, ఎస్ నేను మిగిలిన వాళ్ళతో ఎందుకు ఇది కాకూడదు అంటే, దానికి ఈ పార్టీలో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అందిపుచ్చుకోకూడదని అనుకుంటే, దానికి పూర్తి ఎంకరేజ్మెంట్ ఇచ్చే నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకు ఆ ప్రయత్నం చేయాలి. చేస్తే దానికి తగినట్టు మిగిలిన వాళ్ళు ట్యూన్ అవుతారు. కాక ఏం చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఫస్ట్లో, నిజంగా నో పొలిటికల్ పార్టీ ఇంత డేర్ డెవిల్ స్టెప్స్ అంటే 50% మనం పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఎప్పుడు అంత సులభంగా చేయదు. మహిళా రిజర్వేషన్ ఎందుకు కావట్లే? పార్లమెంట్లో ఒప్పుకోరు అంత సులభంగా. దానివల్ల వచ్చే రిజల్ట్ ఎటు కొడుతుందో తెలియదు. మరి ఈయన ఎందుకు తీసుకున్నాడు? బికాజ్ హీ హాజ్ దట్ కన్విక్షన్. ఓకే అయినా సరే నేను ఇది నమ్ముతున్నా కాబట్టి చేస్తాను. అట్లాంటి నాయకుడు దొరకడం కష్టం. ఆయన్ను నిలబెట్టాలన్నా, ఆయన నమ్మకాన్ని నిజం చేయాలన్నా, ఒమ్ము చేయకూడదన్నా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి. పోతే ఇంకా మన ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా ఇది ఉంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడితే ఈయన ఎట్లా కింద పడేసాడు కంప్లీట్గా. ఉచిత బస్సు ప్రయాణం ఒకటే చెప్తాడు, అది కూడా ఆ బస్సులు బీకేశాడు. ప్రయాణం ఇచ్చినాడు, బస్సులు బీకేశాడు. అండ్ అదేది గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఐ థింక్ ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఈరోజు ఫస్ట్ పేజీలో పెద్దది యాడ్ అయితే వేసుకున్నాడు. అది లక్ష మంది ఎవరో వాళ్ళు తెలియదు, ఎవరినో తయారు చేసినాడంట, పారిశ్రామిక ఎంటర్ప్రైజర్స్ తెలియదు అది ఎవరో. ఆయన పీపీపీనా అట్లా దాని మాదిరే ఉంటుంది. లక్ష అంటే ఏ లక్ష అయినా కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు తయారైన వాళ్ళు కావచ్చు. ఇది డ్వాక్రాని ఎట్లా దెబ్బ కొట్టాడు. అసలు డ్వాక్రా అది పెద్ద సబ్జెక్టు, నేను అది వేరేగా స్టడీ చేయిస్తున్నా ఇక్కడ కూడా. ఐ థింక్ మీరు వచ్చిన దగ్గర అసలు ఈరోజు ఇప్పుడే ఉపన్యాసం విన్నా. డ్వాక్రా వాళ్లకు విపరీతంగా హెల్ప్ చేశాను, ఎక్కడ లేని ఇది చేశాను అంటున్నాడు. 0 వడ్డీ ఇంతవరకు క్లియర్ చేయలే, నాకు తెలిసి ఇంతవరకు క్లియర్ చేయలే. సో ఇది మనకు కనపడుతున్న వాస్తవాలు. అంటే రియల్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక వైభవంతో వెలిగారు. 1 కోటి మంది పైగా డ్వాక్రా మహిళలు. ఫస్ట్ ఇయర్లోనే 16,000 crores లెండింగ్ ఇది తగ్గిందట బ్యాంకుల నుంచి. సో అక్కడే కనపడుతుంది. మరి ఇప్పటికి ఎన్ని ఎన్పిఎల్ అయినాయో తెలియదు.
అంతకుముందు ఎన్పిఎల్ 18% ఉంటే మనం వచ్చినాక అది 0.11% 0.2%కు తగ్గిపోయినాయి. అంటే కంప్లీట్ నో ఎన్పిఎస్ అండ్ సున్నా వడ్డీ కంటిన్యూస్ మనం 5,000 crores దాకా సున్నా వడ్డీ పే చేసాం. అన్నిటికంటే పెద్దది 26,000 కోట్లు ఆయన ఇచ్చిన సహాయం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో. ఇప్పుడు ఏమి మొత్తం పోయింది, అంతా పోయి వాళ్ళు డ్వాక్రా వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు, బ్యాక్ టు స్క్వేర్ వన్. అది అంటే ఓ మూమెంట్గా ఉండేది, మోర్ ఆర్గనైజ్డ్. నా ఉద్దేశంలో అయితే అలాంటి చోట మనం గన రీచ్ కాగలిగితే దట్ ఈజ్ సంథింగ్, ఒక ఆర్గనైజ్డ్ రెడీగా ఉన్న, అంటే ఈ కల్చరు దాన్ని ఏమంటారో ఒక గ్రూపులు వీటికి సంబంధించి ఒక సమూహాలుగా ఉన్న కల్చర్ ఉంది, యాక్టివిటీ ఉంది, ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడము, వాళ్ళ ఇష్యూస్ మీద ఇచ్చేయడము అనేది మన పైనుంచి కింది వరకు అది ఒక మన పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకుని, అలాగే ఈ లిక్కర్ దీనికి సంబంధించినంత వరకు మనమేమి ఇమ్మీడియట్ పోయి వాటి మీద అటాక్స్ చేయాల్సిన, కానీ మూమెంట్